ఎందుకు అంతమంది మొత్తం మంత్రులు వీళ్ళందరూ వచ్చారు? మీరు చెప్పారు కదా, కంచుకోట అయినప్పుడు ఆ కంచుకోటను బద్దలు కొట్టేదానికోసము సాధారణ ప్రజలు వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత ఇది వేయరు? మిగతా వాళ్ళందరూ వచ్చినా మీరు ఎందుకు అయ్యారు? కాబట్టి అక్కడే ఫెయిల్యూర్ అనేటువంటిది. రెండోది, ఇంతకు 35 సంవత్సరాలుగా ఇట్లాంటివే జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఈ మధ్యనే మనకు తెలిసిందే ఇన్ఫర్మేషన్. అంటే దురదృష్టం ఏంటంటే వాస్తవంగా ఇది ఒక గోబెల్స్ ప్రచారం ద్వారా పులివెందలంటే ఏదో మొత్తం వాళ్ళకే అనేటువంటి ఒక దుష్ప్రచారం అయితే ప్రజల్లో ఏంది, ఈవెన్ విలేకరులో కానివ్వండి, ఛానల్స్ వాళ్ళు కానీ పులివెందులు కంచుకోట ఎట్లా కంచుకోట అవుతుందండి? 1970లో వార్డు మెంబర్గా కూడా రాజారెడ్డి గారు, విజయమ్మ గారు ఓడిపోయారు. అదే పులివెందుల్లోనే, వేరే పులివెందులు కాదండి. ఉండేటువంటి పులివెందులు ఏమైనా వేరేటువంటి ఇదే పులివెందుల్లోనే 1970లో ఓడిపోయారు. 1984లో డిఎన్ రెడ్డి గారు టీడీపీగా ఎంపీగా గెలిస్తే ఆ ఎంపీగా గెలిచినప్పుడు పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎంపీగా గెలిచారు, ఎక్కడో జరిగింది అనేటువంటి సెకండరీ విషయం. 1994లో అసెంబ్లీలో 11 స్థానాల్లో 7 టీడీపీకి, 4 కాంగ్రెస్కు వచ్చాయి. అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్కి వచ్చాయి. 1995లో లోకల్ బాడీలో కేవలం 3 అన్నట్లుగా వచ్చాయి. అప్పుడు తులసిరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేటువంటి వారు అప్పుడు టీడీపీ తరఫున అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. 1996లో ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారిని బీటెక్ రవి గారు ఓడించారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు 1996లో రాజశేఖర రెడ్డి గారిని కేవలం 4000 ఓట్లతో మాత్రమే ఆయన ఎంపీగా గెలిచారు లోక్సభలో. అవును, పార్లమెంటుకు లోక్సభలో 4000 అనేటువంటిది పెద్దగా ఏదో కంచుకోట అని వీళ్ళు పిలిచేదానికి అవకాశం లేదు. అప్పట్లో బాగా ప్రచారం కూడా జరిగింది. పాస్టర్ గారు, ఉమేష్ చంద్ర గారు ఉక్కుపాదం మోపారు అక్కడని. అంతే, అంటే ఎవరైనా సరే సమర్థవంతంగా చేస్తే, పోలీసు వ్యవస్థ చేస్తే, అప్పుడు ఉమేష్ చంద్ర గారి మీద కూడా రకరకాలైనటువంటి వీళ్ళు దుష్ప్రచారాలు చేశారు కదా. అవును, కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. బీటెక్ రవి గారి చేతిలో వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు ఎమ్మెల్సీగా. అంతెందుకు 2024లో నీటి సంఘాల ఎన్నికలకు కనీసం పోటీ పెట్టలేదండి వీళ్ళు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాస్తవంగా ఎప్పుడైతే ప్రజలు వీళ్ళకి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారో అప్పటి వరకు వైకాంట్ 175 అన్న వాళ్ళని వైకాంట్ జీరో అనేటువంటి దానికి తీసుకొని వచ్చి పాపం అనేటువంటి పద్ధతిలో 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడైనా సరే జ్యోత్స్నా గారు ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ప్రయత్నం చేయండి, ప్రజల మనసును దోచుకోండి, మీ పార్టీని ఇంకా పెంచుకోండి, ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడండి, ప్రజల యొక్క సమస్యలు, పులివెందుల సమస్యల గురించి మాట్లాడండి. ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు కదా. ఓకే, కాబట్టి ఇక్కడ మొత్తం మీద రైట్ సార్, గెలుపోటముల విషయంలో ఏదైనా కానివ్వండి, ప్రజాస్వామ్య